పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖ నగరానికి ఉన్న ఏకైక విశాల స్థలాన్ని లులు మాల్ కోసం అడ్డగోలుగా కేటాయించడంపై విశాఖ వాసులు నిప్పులు చెరుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లులు మాల్కు భూ కేటాయింపు జరగనీయబోమని వారు హెచ్చరిస్తున్నారు. ప్రైవేటు షాపింగ్ మాల్కి వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రజాధనాన్ని దోచిపెట్టడం వెనుక భారీ అవినీతి కుట్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. దీన్ని ఆపే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని వారు అంటున్నారు. విశాఖ నగరంలో చెప్పుకోటానికి ఉన్న అతిపెద్ద విశాలమైన మైదానం ఇదొక్కటే. వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని చదరపు అడుగుకు రూపాయిన్నరకే దోచిపెట్టడానికి చంద్రబాబు నాయుడు సిద్ధం అయిపోయారు. ఈ దోపిడీని విశాఖ ప్రజలు ఆమోదించే ప్రసక్తి లేదని మేధావులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ తరహాలో విశాఖ నగరానికి క్రీడా మైదానాలు లేనేలేవు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని లులుకు దోచిపెట్టాలనుకున్న ఈ స్థలాన్ని క్రీడా మైదానంగా ఉంచేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన ఏకైక ప్రభుత్వ స్థలం విశాఖ నడిబొడ్డులో ఉన్నటువంటి స్థలం, అది కూడా సముద్రం నడిబడినటువంటి స్థలాన్ని ఇలా లులు మాల్కి ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందువల్లంటే విశాఖ ప్రజలకి ఏకంగా ఏమాత్రం అయినా మిగిలిందంటే ఈ ఒక స్థలమే. ఈ స్థలాన్ని ఎంత మాత్రం కూడా లులు మాల్కి కానీ ఇతరత్ర ఏ సంస్థలకు కూడా ఇవ్వకూడదని, కేవలం అది మైదాన స్థలం కిందనే ఉంచితే ఇక్కడ ఉన్నటువంటి యూత్ రోజు వెళ్ళి అక్కడ స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, మార్నింగ్ వాక్ చేయడం కానీ, ఏవైనా క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నా వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తో వ్యాపారం చేసే లులు మాల్ యాజమాన్యం ఎక్కడ కావాలంటే అక్కడ భూములు కొనుగోలు చేసుకోగల స్థితిలో ఉందని విశాఖ వాసులు అంటున్నారు. ఒకవేళ లులు మాల్ కు స్థలం కేటాయించి తీరాలని అనుకుంటే విశాఖలో రైల్వే భూములను ఇవ్వవచ్చని, లేదంటే లులు మాల్ ను గాజువాకకు తరలించేసినా ఇబ్బంది ఉండదని వారు అంటున్నారు. 14 ఎకరాల విలువైన భూమిని చంద్రబాబు నాయుడు లులుకు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా స్థానిక న్యాయవాది పాకా సత్యనారాయణ హైకోర్టులో పిల్వేశారు. న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధమే అంటున్నారు సత్యనారాయణ. లోకేష్ పవన్లకు దోచిపెట్టడం కోసం కారు చౌకగా లులుకు భూములు ఇస్తున్నట్లుగా పైకి చెబుతున్నా దాని వెనుక ముడుపుల బాగోతం ఉందని పాకా సత్యనారాయణ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ దోచుకుందామని చూస్తుంది. అంటే ముగ్గురు త్రిమూర్తులు పరిపాలిస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడే కాదు, తన కొడుక్కి పవన్ కళ్యాణ్కి కొంత అమౌంట్ని దాచిపెట్టాలని ఎక్కడైతే తక్కువకి ఇస్తున్నానని చెప్తున్నారు. కానీ అది వెనకాల జరిగేదంతా ఫ్రాడ్. అది ఎందుకని వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు అంత తేలిగ్గా ఎవరికి కట్టబెట్టరు. ఇది కేవలం కంపల్సరీ దీని వెనకాల పెద్ద అవినీతి కుట్ర జరుగుతుందని భావిస్తున్నాను. ఓవైపు విదేశాల్లో లులు సంస్థలన్నీ మూతపడుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దివాలా తీసిన లులుకు గేట్లు బార్లా తెరిచారు. అంతేకాకుండా ఒకేసారి 99 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే జరిగిన ఒప్పందంపై న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని జరిగిన ఒప్పందంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని పిల్ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు పూర్తి స్థాయి వాస్తవాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. విశాఖ సముద్ర తీరం తూర్పు నావిక దళానికి ప్రధానమైన కేంద్రమని గుర్తు చేస్తున్నారు. అటువంటి ప్రధానమైన తూర్పు నావిక దళానికి సమీపంలో ఒక విదేశీ సంస్థకు ఏ విధంగా స్థలం కట్టబెడతారని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.